గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు సార్, మేము ఎక్కడ కూడా నేను ఇది బిల్లు పాస్ అయ్యి 42% రిజర్వేషన్ రావాలని కోరుకున్న వ్యక్తి మొదటి వ్యక్తి అన్నారు సార్. నేను కాదు సార్, మా పార్టీ కూడా కోరుకున్నది సార్. నేను మాట్లాడింది నేను ఒక్కని కాదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న పర్సన్ కాదు సార్. నేను మాట్లాడేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ. మా బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది కాబట్టే ఇది కావాలని కోరుకున్నా సార్. సరే దాన్ని డీపోను సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక్కటిసారి నేను చెప్తున్నా, మీరు కూడా మాట్లాడింది కదా సార్. నేను 18 జీవో వరకు వచ్చిన సార్. 18 జీవో తర్వాత మనం ఎవరైనా కానీ ఇందిరా సహాని 1992 ఇందిరా సహాని జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఏ కోర్టైనా పోతుంది సార్. మీరు 18 తర్వాత 2018 జీవో తర్వాత క్లియర్గా కోర్టు మన హైకోర్టు ఏం చేసిందంటే 18 తర్వాత సార్ 18 కానీ ఆపుతున్నారు. 18 తర్వాత కోర్టు ఏం చేసిందంటే మీరు యాజ్ పర్ ద ఇందిరా సహాని కోర్టు ప్రకారము ఒక డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పేసి మీకు ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చేది సార్ ఇక్కడ 2027/8/2024లో వికాస్ కిషన్ రావు గావెల్లి స్టేట్ మహామారి కోడ్ చేసుకుంటూ 13వ ఆర్టికల్ 13 చదువుకోండి అని అప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఉంటే అప్పుడు మనం 46 జీవో తీసుకొచ్చినాం సార్. భూసాని వెంకటేశ్వర ద్వారా అప్పుడు భూసాని వెంకటేశ్వర కమిటీ ఏక డెడికేటెడ్ కమిషన్ జీవో నెంబర్ 46 ప్రకారం ఇచ్చింది సార్, 18లో కాదు సార్. నేను అదే దాన్ని రెక్టిఫై చేయమని చెప్పిన సార్. దయచేసి మీరు సూచన ఇవ్వమన్నారు. నా సూచన విమర్శగా భావించుకోకండి సార్. నా సూచన ఎప్పుడు విమర్శగా భావించుకోకండి. మీరు సూచన కన్సిడర్ చేస్తారా కన్సిడర్, దట్ ఈస్ యువర్ విష్. కానీ నేను సూచన చేసిన ప్రకారం మాత్రము నేను స్టడీ చేసి సార్, ఒక బీసీ మంత్రి స్టడీ చేసిన, తమిళనాడు వేనా బీహార్ వేనా నా సూచన పరిగణన తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్ పాస్ అయినాయో అది కాలం కోరుకుంటా సార్. బీహార్లో ఎట్లయితే ఫెయిల్ అయినాయో అది కావద్దని కోరుకుంటా సార్. నేను చెప్పింది అదే కదా సార్. సార్ ఇక్కడ జరిగింది అదే సార్. భూసాని వెంకటేశ్వర కమిటీని 46 జీవోతో వేశారు సార్. అక్కడ కూడా మీకు క్లియర్గా కోర్టు కూడా ఏం చెప్పిందంటే 13 పారా చదవమన్నారు సార్. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి మీరు 13 పారా క్లియర్ ఏం చెప్పేసిందంటే డెడికేటెడ్ కమిషన్ వేయండి, అది కూడా ఆర్టికల్ 340 ప్రకారము, లేకపోతే కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ 1952 సార్. ప్లీజ్ దయచేసి దీన్ని కోడ్ చేసుకోరు సార్. కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ 1952 దీని కింద మాత్రమే మీరు డెడికేటెడ్ కమిషన్ వేయాలి. స్పీకర్ సార్, సార్ డాక్టర్ సంజయ్ ప్లీజ్ సార్. 13 మన మొన్న కోట్ల డెడికేటెడ్ కమిషన్ ఏమని చెప్పేసి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చి 13 కోడ్ చేసినారు. 13 దయచేసి మీరు సభకు వినాలి అధ్యక్ష. ఇందులో దట్ ద ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రిక్వైర్డ్ టు బి కంప్లైడ్ బట్ ద స్టేట్ బిఫోర్ రివర్సింగ్ స్టేట్స్ అంటే దీనికి క్లుప్త చెప్తా. ఒక డెడికేటెడ్ కమిషన్ కు అది కూడా ఆర్టికల్ 340 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1950 ప్రకారం వేయమన్నారు. కానీ భూసాని వెంకటేశ్వర కానీ మీరు ఒక కమిటీ వేసినారు, అది కూడా ఆర్టికల్ 350 ప్రకారం కాదు కమిషన్ కాబట్టి ఇది ఆ యొక్క రిపోర్టు చెల్లదు. అది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు దయచేసి మీరు వినాలి. దయచేసి ఎల్పీ మినిస్టర్ గారు వింటలేదు సార్, మీరే ఎల్ఏ మినిస్టర్ సార్. దాని తర్వాత జీవో నెంబర్ 46 ఉన్నది అధ్యక్ష. నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్ష, తమిళనాడులో అంబానీ శంకర్ ఆయన ఒక్క కమిటేషన్ అధ్యక్ష. మనం మొన్న కూడా తీర్మానం చేసినాం బిల్లు 4 ప్రకారము. అది ఇప్పటికీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందంటారు అధ్యక్ష. డెఫినెట్గా ఏ బిల్లు 3 కానీ 4 కానీ రాష్ట్రపతి ఆమోదం కావాలంటే డెఫినెట్గా దాన్ని జ్యుడిషియల్ లాకు పంపిస్తారు. అక్కడ క్లియరెన్స్ తీసుకుంటారు. మినిస్టర్ అది కంపల్సరీ క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని పెడతారు అధ్యక్ష. ఎక్కడ చిన్న లోపం ఉండడంగా వారు దాన్ని శాంక్షన్ గ్యారంటీ చేసే పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ అదే జరిగింది అధ్యక్ష. తమిళనాడులో సేమ్ ఇట్లనే 31C కింద తీసుకున్నా కూడా మళ్ళీ పివి నరసింహరావు దగ్గర జయలలిత గారు వెళ్ళి డెఫినెట్గా రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలే, అప్పుడే దీనికి స్టాండిటీ వస్తుందని చెప్పితే ఆ రోజు జయలలిత గారు వెళ్ళి ఉన్న పివి నరసింహరావు 1994లో దానికి షెడ్యూల్ 9 పెట్టారు అధ్యక్ష.